విటమిన్ డి ఎంత ఇంపార్టెంట్ మనకి అనంటే అది మన స్కిన్, బోన్, హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అదే కాకుండా మన ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా నివారిస్తుంది. సో ఇంత ఇంపార్టెంట్ విటమిన్ డిని మనం సింపుల్గా ఎలా తెచ్చుకోవచ్చో తెలుసుకుందాము. సో రోజు కనుక మీరు సన్లైట్ ఎక్స్పోజర్ అవుతే విటమిన్ డి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎలా ఉండాలి, ఎంతసేపు ఉండాలి అనేది చాలామందికి తెలియదు. అది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వాలి అనంటే సన్లైట్లో యూవీ రేస్ మనకి చాలా ఇంపార్టెంట్. యూవీ రేస్ ఎక్కువగా ఉండే టైం ఏంటి అనంటే ఫ్రమ్ 11 AM to 3 PM. సో సన్ బ్రైట్గా ఉన్నప్పుడే మీరు సన్ ఎక్స్పోజర్ చేస్తే మీకు విటమిన్ డి అనేది దొరుకుతుంది. మార్నింగ్ ఎండలో కాదనమాట. నెక్స్ట్ థింగ్ ఎంతసేపు ఉండాలి అనంటే మినిమం 10 to 15 minutes ఉండాలి. అది కూడా రెగ్యులర్గా ఉండాలి. అండ్ బాడీ మీద కనుక మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని నిల్చుంటే ఖచ్చితంగా అది యూవీని బ్లాక్ చేస్తుంది. కాబట్టి మీకు విటమిన్ డి అనేది రాదు. సో వితౌట్ సన్ స్క్రీన్ అప్లికేషన్ మీరు నిల్చోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బాడీ కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. విత్ క్లోత్స్ అయితే రాదు కదండి యూవీ రేజ్. సో బాడీ అనేది మినిమము మోర్ దెన్ 25% బేర్ బాడీ అనేది ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు రెగ్యులర్గా రావాల్సిన విటమిన్ డి అనేది దొరుకుతుంది. సో మీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగో మనకు కుదరదు కాబట్టి ఆ టైంలో నిల్చోబెట్టడము, కనీసం సాటర్డే, సండే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు చిట్కాలు పాటించారనుకోండి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రాదు.